హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఇవాల్టి వీడియోలో మోస్ట్ ట్రెడిషనల్ స్వీట్ అండి, మినపసున్నుండలు. ఈ సున్నుండల్లో నేను చూపించే ఇంగ్రీడియంట్స్ని కలిపి చేయండి. పిల్లలైతే చాలా హెల్తీగా ఉంటారనమాట. వాళ్లకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ లభిస్తాయన్నమాట. ఇవి ఎలాంటి వారైనా రోజుకి ఒక్కటి తీసుకున్నా చాలు, చాలా హెల్తీగా ఉంటారు. సో ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా వీటి కోసం ఒక కప్పు సాయి మినపగుళ్ళని తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టున్న మినపగుళ్ళనైనా యూజ్ చేయొచ్చు అనమాట. మరీ నల్లగా ఉంటాయి అని చెప్పి నేను ఇక్కడ సాయి గుళ్ళని యూజ్ చేశాను. ఒక పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం పప్పు, అరకప్పు రాగులు, అరకప్పు తెల్ల నువ్వుల్ని తీసుకున్నానండి. ఇందులోకి నేను పటికి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 250 గ్రాములు తీసుకున్నాను. అలాగే పావు కప్పు కరిగించిన నెయ్యిని తీసుకున్నానండి. నెయ్యి అయితే చాలా తక్కువ పట్టిద్ది, ఎందుకంటే నువ్వులు బాదం పప్పు ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి మినపగుళ్ళని వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. మరి హై కానీ మీడియం కానీ పెట్టకూడదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది వేయించేటప్పుడు. ఇది దోరగా వేయించేసుకుని గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చినప్పుడు దించుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే అదే ప్యాన్లోకి ఒక స్పూను నెయ్యిని వేసుకుని ఇందులో జీడిపప్పుని వేయించుకోండి. ఈ జీడిపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే జార్లోకి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి బాదం పప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా దోరగా వేగాలన్నమాట. ఇవి అన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి. బాదం పప్పులు మనం రోజుకి 4 చొప్పున నానపెట్టుకుని తిన్నా చాలా మంచిది. అలాగే నువ్వులు కూడా వేయించి పెట్టుకోవాలన్నమాట. నువ్వులు కూడా చాలా మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది కదా. సో ఇది కూడా చాలా హెల్త్కి మనకి చాలా ఉపయోగకరం అన్నమాట. సో ఇవి కూడా దోరగా వేయించి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో నెక్స్ట్ రాగుల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ పెద్దగా టైం పట్టదనమాట, త్వరగా వేగిపోతాయి. సో ఇవి కూడా వేయించుకుని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పటికి బెల్లం పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకుని, అలాగే వేయించి పక్కన పెట్టుకునేవి కూడా పౌడర్ చేసుకుని ఇవి రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. పటికి బెల్లం పౌడర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం కలిపేటప్పుడు అక్కడక్కడ గడ్డలు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని నలుపుతూ వీటంతటిని ఈవెన్గా కలుపుకోవాలి. సో ఇందులోకి పావు కప్పు నెయ్యిని వేసుకుని కలుపుకోవాలన్నమాట. మరీ నెయ్యి ఉన్నా అది ఎక్కువైపోతుందండి, ఎందుకంటే ఇందులో నువ్వులు ఉన్నాయి కాబట్టి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. సో ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్. ఇవి మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకుని ఇవి 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఈ హెల్దీ రెసిపీని ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.